వెల్కమ్ టు అవర్ న్యూస్ టుడే తెలంగాణకి స్వాగతం. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నేర నివేదిక 2023. కరీంనగర్ కమిషనరేట్ పోలీసులము ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా నిష్పక్షపాతంగా సేవలు అందించుటకు అనుక్షణం పనిచేస్తున్నాము. సంవత్సరం 2022-2023 గాను నమోదైన కేసులు 2022లో 4769, 2023లో 5908 కేసులు నమోదైనట్టుగా వీళ్ళు చెప్తున్నారు. 2022 సంవత్సరంలో కమిషనరేట్ వ్యాప్తంగా 4769 కేసులు నమోదు కాగా 2023లో 5908 కేసులు నమోదు చేశాము. ఫిర్యాదులు 2023 సంవత్సరంలో కమిషనరేట్ వ్యాప్తంగా 14,001 ఫిర్యాదులు నమోదు కాగా అందులో 13,752 ఫిర్యాదులను పరిష్కరించగా మిగిలినవి విచారణ దశలో ఉన్నవి. ప్రజావాణి మరియు సిసిసి ఫిర్యాదులు ఈ సంవత్సరం కమిషనర్ కార్యాలయంకి సిసిసి ద్వారా 1268 ఫిర్యాదులు రాగా అందులో 1112 ఫిర్యాదులు పరిష్కరించబడినవి. అలాగే ప్రజావాణి పోలీసు ఉన్నత అధికారులు మరియు ముఖ్యమంత్రి కార్యాలయాల ద్వారా ఈ సంవత్సరం 1845 ఫిర్యాదులు రాగా వాటిలో 1758 ఫిర్యాదులు పరిష్కరించబడినవి, మిగిలినవి విచారణ దశలో ఉన్నవి. డయల్ 100 జిల్లాలో ఈ సంవత్సరం 43,199 డయల్ 100 ద్వారా ఫిర్యాదులు రాగా బ్లూ కోడ్ ద్వారా అట్టి ఫిర్యాదులకు స్పందించాము. అసెంబ్లీ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో అన్ని శాఖల సమన్వయంతో అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు నిర్వహించాము. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులలో 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో 4.4 కోట్ల నగదు, 1.89 లక్షల విలువ గంజాయి, 19.11 లక్షల విలువైన 2,641 లీటర్ల మద్యం, 8.59 లక్షల విలువైన ఆభరణాలు, 2.38 లక్షల విలువైన పరికరాలు సీజ్ చేశాం. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు గాను 185 కేసులు నమోదు చేశాము. 2022 సంవత్సరంలో 24 హత్య కేసులు నమోదు కాగా 2023లో 20 కేసులు నమోదయ్యాయి. అత్యాచారాలు 2022 సంవత్సరంలో 34 రేప్ కేసులు నమోదు కాగా 2023లో 25 కేసులు నమోదయ్యాయి. పోక్సో కేసులు 2023 సంవత్సరంలో ఈ చట్టం కింద 68 కేసులు నమోదు కాగా 2023లో 58 కేసులు నమోదయ్యాయి. ఎన్డీపీఎస్ కేసులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా గత సంవత్సరం 22 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం కూడా 22 కేసులలో సుమారు 27,604 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని 45 మందిని జైలుకి పంపడమే కాకుండా అందులో 5 వ్యక్తులను పీడీ చట్టం కింద డిటైన్ చేశాము. సైబర్ నేరాలు ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా సైబర్ మోసాలపై 1608 ఫిర్యాదులు రాగా వాటిలో బాధితులు 11,48,25,055 రూపాయలు నష్టపోయారు. అందులో 1,70,13,761 రూపాయలను దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులలో సీజ్ చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులలో ఇప్పటివరకు 219 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఇందులో 32 మందిని అరెస్టు చేసి జైలుకి పంపాము. గత సంవత్సరం 1336 ఫిర్యాదుల్లో బాధితులు 4,46,13,029 రూపాయలు నష్టపోగా ఈ సంవత్సరానికి సుమారు 3 రెట్లు పెరిగింది. మహిళా సంబంధిత నేరాలు మహిళలకు సంబంధించి 2022 సంవత్సరంలో 498 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 565 కేసులు నమోదయ్యాయి. దొంగతనాలు 2022 సంవత్సరంలో అన్ని రకాల దొంగతనాలు కలిపి 248 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 330 కేసులు నమోదు అయినవి. పోయిన మొత్తం సొత్తు విలువ 2,11,44,123 రూపాయలు కాగా అందులో 143 కేసులలో దొంగతనాలను గుర్తించి ఇప్పటి వరకు 94,91,786 రూపాయల విలువ గల సొత్తును రికవరీ చేశాము. 44.89% రికవరీ చేసినట్టుగా చూపిస్తున్నారు. మిస్సింగ్ కేసులు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 447 మిస్సింగ్ కేసులు నమోదు కాగా అందులో ఇప్పటి వరకు 408 మందిని గుర్తించాము. 39 కేసులు విచారణ దశలో ఉన్నవి. భౌతిక నేరాలు గత సంవత్సరం తీవ్రమైన శారీరక నేరాలకు సంబంధించి 59 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 40 కేసులు నమోదయ్యాయి.
ఎస్సీ ఎస్టీ కేసులు. ఎస్సీ మరియు ఎస్టీలపై నేరాలకు సంబంధించి 2022లో 109 కేసులు నమోదు కాగా 2023లో 127 కేసులు నమోదు అయినవి. రోడ్డు ప్రమాదాలు. 2022 సంవత్సరంలో 621 రోడ్డు ప్రమాదాలు సంభవించగా అందులో 214 మంది మరణించారు, 587 మంది గాయాలైనవి. 2023 సంవత్సరంలో 653 రోడ్డు ప్రమాదాలు సంభవించగా అందులో 202 మంది మరణించగా 612 మందికి గాయాలైనవి. రోడ్డు ప్రమాదాలు నివారణకు గాను ఈ సంవత్సరం ఇప్పటి వరకు 3,52,013 ఎంవి యాక్ట్ వయలేషన్ కేసులు నమోదు చేయగా అందులో 5,092 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశాము. ఈ పెట్టి కేసులు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కమిషనరేట్ వ్యాప్తంగా 3,319 ఈ పెట్టి కేసులు నమోదు చేయగా అందులో 3,097 కేసులలో కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశాము. ఇసుక అక్రమ రవాణా కట్టడి తీసుకున్న చర్యలు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకట్టు వేసేందుకు అక్రమ రవాణాదారులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ పట్టుబడ్డ వారిపై చట్ట ప్రకారం సెక్షన్ల కింద 25 కేసులు, 52 మందిపై కేసులు నమోదు చేయడమే గాక వారు ఉపయోగించి వాహనాలను సైతం సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ సంవత్సరం 10 లారీలు, 3 టిప్పర్లు, 9 జేసీబీలు, 1 పికప్ వాహనం, 219 ట్రాక్టర్లు, మొత్తం కలిపి 242 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. గేమింగ్ కట్టడి తీసుకున్న చర్యలు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కమిషనరేట్ వ్యాప్తంగా 41 కేసులలో పేకాట ఆడుతూ పట్టుబడ్డ 271 మందిని అదుపులో తీసుకుని వారి వద్ద నుండి 10,76,570 రూపాయలు సీజ్ చేసి కోర్టులో హాజరుపరిచాము. పీడీఎస్ బియ్యం. జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు అక్రమంగా పీడీఎస్సీ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుబడ్డ 18 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 3,08,500 విలువ గల 126 క్వింటాళ్ల పీడీఎస్సీ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని పౌర సరఫరా శాఖ వారికి అప్పగించాము. షీ టీమ్స్. జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు షీ టీమ్స్ ఆధ్వర్యంలో 225 అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. 201 ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేశాము. వాటిలో 10 ఎఫ్ఐఆర్ కేసులు మరియు 100 ఈ పెట్టి కేసులు నమోదు చేశాము. 38 మంది ఆకతాయిలకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పీడీ యాక్ట్. 2022వ సంవత్సరంలో 30 మంది పీడీ యాక్ట్ ప్రయోగించగా 2023లో 14 మందిని ఈ చట్టం కింద జైలుకు పంపించాము. శిక్షలు. ఈ సంవత్సరంలో మొత్తం 1991 కేసులలో కోర్టు ద్వారా పరిష్కరించబడగా అందులో 765 కేసుల్లో కోర్టులో శిక్షలను విధించగా శిక్షలు. ఈ సంవత్సరంలో మొత్తం 1991 కేసులు కోర్టు ద్వారా పరిష్కరించబడగా అందులో 765 కేసుల్లో కోర్టులో శిక్షలను విధించగా 618 కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించబడినవి. అందులో శిక్షలు జీవిత ఖైదు నలుగురికి 20 సంవత్సరాలు కారాగార శిక్ష ఒకరికి, 10 సంవత్సరాలు కారాగార శిక్ష ఒకరికి, 7 సంవత్సరాలు నలుగురికి, 5 సంవత్సరాలు ఒకరికి, 4 సంవత్సరాలు ఒకరికి, 3 సంవత్సరాలు 11 మందికి, 2 సంవత్సరాలు ఇద్దరికి, 1 సంవత్సరం 22 మందికి విధించబడ్డాయి. మొత్తం 47 నిందితులకు కారాగార శిక్షలు విధించబడ్డాయి. 2023 సంవత్సరానికి సంబంధించిన ప్రధాన శిక్షలు. 2023 ఒకరికి లైఫ్ పడింది, ఒకరికి 20 ఇయర్స్, ఒకరికి 10 ఇయర్స్, నలుగురికి 7 ఇయర్స్, ఒకరికి 5 ఇయర్స్, ఒకరికి 4 ఇయర్స్, 11 మందికి 3 ఇయర్స్, ఇద్దరికి 2 ఇయర్స్, 22 మందికి 1 ఇయర్, 47 మంది మొత్తం టోటల్గా 47 మందికి శిక్షలు పడినట్టుగా చూపిస్తున్నారు. సీసీ కెమెరాలు. ఈ సంవత్సరం కమిషనరేట్ వ్యాప్తంగా 2025 సీసీ కెమెరాలు నేను సైతం కార్యక్రమం ద్వారా 25 సీసీ కెమెరాలు కమ్యూనిటీ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేశాము.
వీటితో కలిపి మొత్తం కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 15,138 సీసీ కెమెరాలు నేను సైతం కార్యక్రమం ద్వారా 3,553 సీసీ కెమెరాలు కమ్యూనిటీ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఆపరేషన్ స్మెల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ కు సంబంధించి టాస్క్ ఫోర్స్ ద్వారా టీమ్స్ ఏర్పాటు చేసి 2023 సంవత్సరంలో 19 మంది బాలికలను గుర్తించి సంరక్షకులకు అప్పగించడం జరిగింది. రివార్డులు: కమిషనరేట్ వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా సమర్థవంతమైన సేవలు అందించినందుకు గాను సిబ్బంది అందరికీ రివార్డులు ఇవ్వడం జరిగింది. మెగా జాబ్ మేళా జూలై 26న కమిషనరేట్ పోలీసులు కరీంనగర్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. 70 మందికి పైగా మల్టీనేషనల్ ప్రైవేట్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు విచ్చేసి ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ మేళాకు 5,000కు పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఫార్మసీ, నర్సింగ్ విభాగాల్లో విద్యార్హతలు కలిగి ఉన్న యువత ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హత కలిగిన వారిని ఎంపిక చేసి నియామక పత్రాలు అందజేశారు. శాట్ టీమ్స్ కమిషనరేట్ వ్యాప్తంగా ఉత్పన్నమయ్యే శాంతి భద్రతల సమస్యలను త్వరగతిన సంఘటనల స్థలానికి చేరుకొని నివారించుటకు ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో 8 మంది ఎస్ఐలతో కలిపి 80 మంది సిబ్బందితో స్పెషల్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేశాము. శాంతి భద్రతల సమస్యలు ఎదురైనప్పుడు అల్లరి మూకలను చెదరగొట్టడం, అవసరమైతే లాఠీచార్జ్ చేయడం, తనిఖీలు చేసే సమయంలో తప్పించుకుపోయే వాహనాలను వెంబడించి అడ్డగించి క్షుణ్ణంగా తనిఖీ చేసి ఉల్లంఘనకు పాల్పడితే తగు చర్యలు తీసుకోవడం, ఆకస్మిక దాడులు, వాహన తనిఖీలు, మెరుపు దాడులు, కార్డర్ అండ్ సెర్చ్ ఆపరేషన్ మరియు కమిషనరేట్ పరిధిలో జరిగే అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టుటకు వీరికి తగిన శిక్షణ అందించాము. ఇది కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నేర నివేదిక. మీకేమనిపిస్తుంది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.